హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరిని చూస్తున్నాడు? భగవంతుడు సర్వాంతర్యామి అన్నది అమాయకులకు కూడా అర్థమయ్యే విషయమే. కానీ ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్నీ సందేహాలే. భగవంతుడు సర్వత్రా ఉంటే మా కంటికి కనిపించడం లేదు అని వాదిస్తారు. ఈ కాలంలో మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి వారే ఎంతో మేలు. పాలలో వెన్న ఎక్కడుంది? ప్రతి చుక్కలోనూ ప్రతి కణములోనూ ఉంది, కానీ కనిపించడం లేదు. అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది? దానిని పెరుగుగా మార్చి కవ్వంతో చిలికినప్పుడు వెన్న పైభాగానికి వచ్చేస్తుంది. భగవంతుడు పాలలో వెన్న వలె సర్వత్రా ఉంటున్నాడు. అయితే ఎప్పుడు కనిపిస్తాడు? నీ హృదయం అనే పాత్రలో ఉన్న ప్రేమ అనే పాలను భగవంతునికి అర్పితం చేయి. నీ ప్రేమను భగవంతునికి అర్పితం చేయడమే నీవు చేయవలసిన సాధన. అప్పుడే నీకు సాక్షాత్కారం కలుగుతుంది. అయితే భగవంతుని దృష్టి ఎవరిపైన ఉంటుంది అని మీకు సందేహం కలగవచ్చు. ఉదాహరణకు, వెలుగుతున్న ఒక బల్బును తీసుకోండి. ఆ వెలుగు ఎవరిని చూస్తున్నదంటే అందరినీ చూస్తుంది. ఈ సభలో నిద్రపోయే వాళ్ళను చూస్తుంది, వినకుండా ఏదో చింత చేసే వాళ్ళను చూస్తుంది. అందరిపై అన్నింటా ప్రసరిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.